Guru
అయోధ్యలో జరిగిన బాలరామ ప్రాణ ప్రతిష్టాపనను పురస్కరించుకొని ఈ సంవత్సరం అంతా అన్ని చోట్ల ఘనంగా శ్రీరామ ఉత్సవాలు నిర్వర్తించాలి అనే సంకల్పంతో మొట్టమొదలు మన జగిత్యాలలో జగదాలయ ఆధ్యాత్మిక బృంద సైన్యం అంతా కలిసి ఈ అహోరాత్ర అఖండ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞం 3 రోజుల కార్యక్రమం నిన్న సాయంత్రం శ్రీరామ శోభాయాత్రతో ఆరంభమై ఇవాళ ఉదయం అఖండ హనుమాన్ చాలీస పారాయణం ప్రారంభం అయింది. ఉదయం 8:45కు ఇది రేపు ఉదయం వరకు ఇలాగే కొనసాగుతుంది. సాయంత్రం చక్కటి హనుమాన్ చాలీసపై ప్రవచనం, అలాగే 5 గంటలకు 1,00,000 తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి సహస్రనామ అర్చన చాలా విశేషంగా జరపబడుతుంది. అలాగే ఇప్పుడు మన్యసూక్త హవనం, సంపుటి పంచముఖ ఆంజనేయ మహామంత్ర సహిత మన్యసూక్త హవనం ఇప్పుడు ప్రారంభం అవుతోంది. అలాగే రేపు ఉదయం అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం మరియు శ్రీరామచంద్రస్వామి వారి యొక్క పట్టాభిషేక మహోత్సవం. ఈ కార్యక్రమాలన్నింటి ఎందుకు కూడా మీ గోత్రనామాలతో అందరూ కూడా చక్కగా చెప్పుకునేట్టుగా మీరందరూ కూడా దీనికి కార్యక్రమానికి సహకరించండి. చాలా చక్కని వైదిక కార్యక్రమంతో పాటుగా హనుమాన్ చాలీసలో ఉన్న రహస్యాలు తెలుసుకోవటానికి తప్పకుండా అందరూ కూడా హనుమాన్ చాలీస చేస్తున్నారు కదా, అసలు దాని అర్థం, దాని పరమార్థం, హనుమాన్ చాలీస ప్రత్యేకత ఇవన్నీ కూడా మీకు సాయంత్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక పక్క వైదికంగా, ఒక పక్కన చక్కగా ఆహ్లాదంగా మీరందరూ కూడా కలిసి 24 గంటలు పారాయణం చేయడం. ఈ పారాయణ మహత్తు జగిత్యాల పట్టణంకే కాదు యావత్ భారతదేశానికే ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుందనడంలో సందేహం లేదు. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో చూడండి. ఎందుకంటే ఒక్కసారి చదివితేనే ఎంతో శక్తి ఉంటే ఇన్ని వందల మంది అందరూ కలిసి ఏకకంఠంగా చదివితే దాని యొక్క శక్తి 24 గంటల పాటు. కాబట్టి జగత్యాల వారు ఎంతో సాహసంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో తప్పకుండా మీ వంతు కృషిగా ధన రూపేణా, ఆర్థిక రూపేణా, లేకపోతే భక్తితో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ హనుమంత్ సమేత సీతాలక్ష్మణ వర్ణశంకరుని హనుమంత్ సమేత రామచంద్రస్వామి కృపకు పాత్రుడు కావాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్ అనే సంకల్పంతో మొట్టమొదలు మన జగిత్యాలలో జగదాలయ ఆధ్యాత్మిక బృంద సైన్యం అంతా కలిసి ఈ అహోరాత్ర అఖండ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞం 3 రోజుల కార్యక్రమం నిన్న సాయంత్రం శ్రీరామ శోభాయాత్రతో ఆరంభమై ఇవాళ ఉదయం అఖండ హనుమాన్ చాలీస పారాయణం ప్రారంభం అయింది. ఉదయం 8:45కు ఇది రేపు ఉదయం వరకు ఇలాగే కొనసాగుతుంది. సాయంత్రం చక్కటి హనుమాన్ చాలీసపై ప్రవచనం, అలాగే 5 గంటలకు 1,00,000 తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికి సహస్రనామ అర్చన చాలా విశేషంగా జరపబడుతుంది. అలాగే ఇప్పుడు మన్యసూక్త హవనం, సంపుటి పంచముఖ ఆంజనేయ మహామంత్ర సహిత మన్యసూక్త హవనం ఇప్పుడు ప్రారంభం అవుతోంది. అలాగే రేపు ఉదయం అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం మరియు శ్రీరామచంద్రస్వామి వారి యొక్క పట్టాభిషేక మహోత్సవం. ఈ కార్యక్రమాలన్నింటి ఎందుకు కూడా మీ గోత్రనామాలతో అందరూ కూడా చక్కగా చెప్పుకునేట్టుగా మీరందరూ కూడా దీనికి కార్యక్రమానికి సహకరించండి. చాలా చక్కని వైదిక కార్యక్రమంతో పాటుగా హనుమాన్ చాలీసలో ఉన్న రహస్యాలు తెలుసుకోవటానికి తప్పకుండా అందరూ కూడా హనుమాన్ చాలీస చేస్తున్నారు కదా, అసలు దాని అర్థం, దాని పరమార్థం, హనుమాన్ చాలీస ప్రత్యేకత ఇవన్నీ కూడా మీకు సాయంత్రం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక పక్క వైదికంగా, ఒక పక్కన చక్కగా ఆహ్లాదంగా మీరందరూ కూడా కలిసి 24 గంటలు పారాయణం చేయడం. ఈ పారాయణ మహత్తు జగిత్యాల పట్టణంకే కాదు యావత్
భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుందనడంలో సందేహం లేదు. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో చూడండి. ఎందుకంటే ఒక్కసారి చదివితేనే ఎంతో శక్తి ఉంటే ఇన్ని వందల మంది అందరూ కలిసి ఏకకంఠంగా చదివితే దాని యొక్క శక్తి 24 గంటల పాటు. కాబట్టి జగత్యాల వారు ఎంతో సాహసంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో తప్పకుండా మీ వంతు కృషిగా ధన రూపేణ, ఆర్థిక రూపేణ, లేకపోతే భక్తితో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ హనుమత్ సమేత సీతా లక్ష్మణ వర్ణశంకరుని, హనుమత్ సమేత రామచంద్ర స్వామి కృపకు పాత్రుడు కావాలి అని కోరుకుంటూ జై శ్రీ